అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దుస్థానాలు, దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, అలాగే దుస్థానాధిపతులు, వాటి యొక్క ప్రభావం అనేది ఒక మనిషి జీవితం మీద ఎలా ఉంటుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం జాతకంలో ఓన్లీ దుస్థానాల గురించి, దుస్థానాధిపతుల గురించి, లేకపోతే పాపగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఎప్పుడు మనము ఒక సిస్టమ్ తీసుకునేటప్పుడు, ఏదైనా సిస్టమ్ తీసుకోండి, ఆ సిస్టంలో మనకు 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగెటివ్. సో ఒక సిస్టంలో ఈ 2 ఉంటేనే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే నెట్ ఓవరాల్ ఎనర్జీ ఒక సిస్టంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే 2 ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అక్కడ రియాక్ట్ అవుతూ ఉంటేనే ఒక సిస్టమ్ అనేది అక్కడ న్యూట్రల్గా ఉంటుంది. సో అది ఏదైనా అవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దేవతల్ని తీసుకున్నాం అనుకోండి, దేవతల్ని కౌంటర్ చేయడానికి రాక్షసులు ఉంటారు, రాక్షసుల్ని కౌంటర్ చేయడానికి దేవతలు ఉంటారు. సో ఇప్పుడు మనము ఒక కోణంలో ఆలోచించేటప్పుడు అసలు ఎందుకు నెగటివ్ ఎలిమెంట్ అనేది ఒక సిస్టంలో ఉండాలి అని అంటే, ఆ సిస్టంలో పాజిటివ్ ఎలిమెంట్కి పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసేది నెగటివ్ ఎలిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవతలు మనకు మంచి సైడ్ ఉన్నారనుకోండి, అంటే పాజిటివ్ సైడ్ ఉన్నారనుకోండి, రాక్షసులు లేనప్పుడు దేవతలు ఉండి ప్రయోజనం ఏంటి? అంటే ఒక సిస్టంలో మనకు ఇప్పుడు సొసైటీలో మనకు క్రైమ్ అనేది జరగకపోతే, అంటే దొంగతనాలు, దోపిడీలు అలాంటివి లేకపోతే పోలీస్ వ్యవస్థ అవసరం ఏముంది? లేకపోతే మనకు దేశం బయట ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేకపోతే ఆర్మీ వ్యవస్థ మనకు ఎందుకుంది? సో ఒక మంచి ఎలిమెంట్ అనేది మనకు పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి చెడ్డవాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. అలాగే జాతకంలో ఏంటంటే దేవుడు మనకు ఎందుకు దుస్థానాన్ని ఇచ్చారు అని అంటే, పాజిటివ్ హౌసెస్ని కౌంటర్ చేయడానికే దుస్థానాన్ని కూడా పెట్టారు. అంటే మనకు జాతకంలో తీసుకున్నటువంటి న్యాచురల్ ఎలిమెంట్స్ తీసుకుంటేనే, అంటే మనకిప్పుడు గ్రహాలలో తీసుకుంటే కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలని 2 భాగాలు ఉన్నాయి. అంటే నైసర్గికంగానే వాళ్ళు మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలని విభజించబడ్డారు. అంటే ఇక్కడ ఏ సిస్టమ్ అయినా సరే మనకు బ్యాలెన్స్లో నడవాలి అని అంటే 2 ఫ్యాక్టర్స్ కోయిన్సైడ్ అయితే తప్ప అది బ్యాలెన్స్లో ఉండదు. కానీ మనం జాతకం చూసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, జాతకంలో మనకు 12 స్థానాలు ఉండేటప్పుడు అందులో ఓన్లీ 4 స్థానాలు మాత్రమే మనకు దుస్థానాలు. జాతకంలో మనకు నవగ్రహాలు ఉండేటప్పుడు అందులో 5 గ్రహాలు మాత్రమే మనకు పాపగ్రహాలు. అలాగే జాతకంలో ఉన్నటువంటి నక్షత్రాలు తీసుకుంటే ఆ ప్రతి నక్షత్రము మంచి నక్షత్రమే. సో ఈ 12 స్థానాల్లో మనకు ఓన్లీ 4 స్థానాలే దుస్థానాలు అవుతాయి, మిగిలిన 8 స్థానాలు శుభస్థానాలే అవుతాయి. కానీ జాతకం చూసుకునేటప్పుడు మనం అందరం ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే, ఈ 8 స్థానాల్లో మనకు ఎటువంటి గ్రహాలు ఉన్నా కూడా మనం పట్టించుకోం. కానీ ఏదైనా ఒక దుస్థానంలో మనకు గ్రహం ఉన్నట్టయితేనో, ఏదైనా ఒక గ్రహం నీచబడిపోతేనో, ఏదైనా ఒక గ్రహం వక్రించి ఉంటేనో, ఏదైనా ఒక స్థానం పాపకర్తెర యోగంలో ఉన్నట్టయితేనో, అప్పుడు మన యొక్క కంప్లీట్ ఫోకస్ దాని మీదే వెళ్తుంది. అంటే ఎవరి జాతకము కూడా కంప్లీట్ యోగంగాను ఉండదు, ఎవరి జాతకం కూడా కంప్లీట్ దోషంగాను ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి జాతకంలో ప్రతి ఒక్కరికి ఉండేది 12 రాసులే, నవగ్రహాలే, 27 నక్షత్రాలే. ఎవరికి అక్కడ ఎక్స్ట్రా ఉండదు, తక్కువ ఉండదు. కాకపోతే మనం చేసినటువంటి కర్మానుసారంగా మనకు వచ్చేటటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు జీవితంలో జరిగేటటువంటి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది చూసుకునే దానికి జాతకం అనేది ఒక టూల్ లాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం మేజర్గా చేసేటటువంటి ఒక తప్పు ఏంటి అని అంటే, ఒక జాతకం బలమైనటువంటి జాతకమా, ఒక జాతకం చెడ్డ జాతకం అని ఫస్టే ఒక గ్లాన్స్లోనే చూసేస్తాం మనం. ఎందుకంటే హౌ టు జడ్జ్ హారోస్కోప్ అని బివి రామన్ గారు ఒక బుక్ రాశారు. అంటే ఒక జాతకం ఇలా కళ్ళ ముందు పెట్టేటప్పుడు అది బలమైన జాతకమా, బలహీన జాతకం అని చెప్పేయచ్చంట. సో ఇక్కడ జాతకం అనేది బలమైనదా, బలహీనమైనదా అని వాళ్ళ పర్స్పెక్టివ్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీరామచంద్రుడి జాతకం తీసుకున్నాం అనుకోండి, అది బలమైన జాతకమా, బలహీన జాతకమా అని ఎలా చెప్తాము? అది బలమైన జాతకం అని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు దేవుని యొక్క అవతారము, రాక్షస సంహారం చేశారు. రావణాసురుడిని ఎంతోమంది దేవతలు సంహరించలేకపోయారు. అలాంటిది ఒక మానవ జన్మ ఎత్తినటువంటి శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించగలిగాడంటే ఆ జాతకం యొక్క బలం అలాంటిది. ఎటువంటి సందర్భం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని విపత్తులు వచ్చినా ఆయన ధర్మాన్ని విడిచి పక్కకు వెళ్ళలేదు. సో అది బలమైన జాతకం. సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించేటప్పుడు శ్రీరామచంద్రుడి జాతకం చాలా బలమైన జాతకం అని మనకు కనిపిస్తుంది. కానీ ఇంకొక పర్స్పెక్టివ్లో ఆలోచించేటప్పుడు అది అసలు మంచి జాతకం కాదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే శ్రీరామచంద్రుడి లైఫ్లో అసలు ఆయన భౌతిక సుఖాన్ని కానీ మానసిక సంతృప్తిని కానీ అనుభవించినటువంటి సంఘటనలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఆయన వల్ల తండ్రి చనిపోయారు, ఆయన సంసార సుఖం అనేది అంత బాగాలేదు, పెళ్ళైన వెంటనే వనవాసానికి వెళ్ళారు, వనవాసానికి వెళ్ళిన వెంటనే సీతాదేవి అపహరణం జరిగింది. పోనీ వనవాసం అయిన తర్వాత సీతాదేవిని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత పోనీ ఆ తర్వాతైనా సుఖంగా ఉన్నారంటే అప్పుడు కూడా వాళ్ళిద్దరు విడిపోయారు. సో పర్సనల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ ఆయనకు చెడిపోయాయి. అప్పుడు హౌ ఇట్ క్యాన్ బీ టర్మ్డ్ యాస్ ఏ వెరీ గుడ్ హారోస్కోప్. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలోనే ఆయనే జాతకం యొక్క పర్ఫెక్ట్ జాతకంలో పుట్టలేకపోయారు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కంప్లీట్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని అనుభవించలేకపోయారు. అలా తీసుకుంటే శ్రీ మహావిష్ణువు సంఘటనలు తీసుకుంటే కూడా ఆయనకు కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురుపడ్డాయి. అంటే దేవతలకి కూడా చెడు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకు. సో అలాంటప్పుడు ఒక జాతకం అనేది కంప్లీట్ పవర్ఫుల్ జాతకము లేకపోతే కంప్లీట్ పవర్లెస్ జాతకం అని చెప్పకూడదు. ఇట్ విల్ డిపెండ్ ఆన్ వన్స్ పర్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు తీసుకుంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అథారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెప్యుటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనది పవర్ఫుల్ జాతకం. కానీ అదే ఆయన మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్సనల్ హ్యాపీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటప్పుడు అది మంచి జాతకం కాకపోవచ్చు. ఐఎమ్ నో వన్ టు సే, బట్ జనరల్గా చెప్తున్నాను, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక హారోస్కోప్ అనేది కంప్లీట్ దోషంగాను ఉండదు, కంప్లీట్ యోగంగాను ఉండదు. సో అలాంటప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే జాతకంలో మనకు ఉన్నటువంటి యోగాలని మనం కన్సిడర్ చేయడం మానేసి ఓన్లీ మనకు ఉన్నటువంటి దోషాలని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటూ పోయేటప్పుడు జాతకంలో ప్రతిదీ మనకు నెగిటివ్గానే కనపడుతుంది. అంటే జాతకంలో ఒక గ్రహం ఎక్కడ ఉన్నా కూడా అది మనకు చెడు చేసే రకంగానే మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే 90% ఒక 80% ఆఫ్ ద పీపుల్కు నవగ్రహాలలో మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కేంద్రాలలోనో కోణాలలోనో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అప్పుడు ప్రాబ్లం ఉండదు మనకు. కానీ ఒక 20% ఆఫ్ ద హారోస్కోప్స్లో ఎలా ఉంటాయంటే ఉన్న ప్రతి గ్రహము దుస్థానంలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఇది 3వ ఇంట్లోనో, 6వ ఇంట్లోనో, 8వ ఇంట్లోనో, 12వ ఇంట్లోనో ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక జాతకం చూసేటప్పుడు మీ అబ్బాయి జాతకం సరిలేదయ్యా, లేకపోతే మీ అమ్మాయి జాతకం సరిలేదయ్యా, ఈ జాతకాన్ని ఎవరికి చూపించొద్దు, ఎవరిని అడగండి జాతకం గురించి, ఇలా చెప్పి వాళ్ళను ఎమోషనల్గా అక్కడ బలహీనపరిచేస్తారు. అంటే మరీ అంత చండాలంగా ఉందా మన అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ అని మనం అనుకునే విధంగా చేసేస్తారు. సో అది తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమందికి దుస్థానాల్లో గ్రహాలు ఉండి వాళ్ళు ఎంతో ఉన్నత పదవుల్ని లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే దుస్థానాల్లో గ్రహాలు ఉన్నంత మాత్రాన అవి చెడు చేసేస్తాయని కాదు, అవి ఎలాంటి సందర్భాల్లో మంచి చేస్తాయనేది కూడా ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ హారోస్కోప్ ద్వారా వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక హారోస్కోప్ కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి హారోస్కోప్ అండి. ఈయన గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈయన జన్మించింది వచ్చేసి కన్యా లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో సూర్యుడు బుధుడు, షష్టమంలో కుజరాహువులు, అష్టమంలో చంద్రుడు వక్రించినటువంటి శని. నేను అందుకే శనీశ్వరుడికి బ్రాకెట్స్ వేశాను. ద్వాదశంలో కేతు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జాతకం చూసుకునేటప్పుడు అవుట్లైన్గా గ్లాన్స్గా చూసుకునేటప్పుడు ఎలా ఉందంటే అక్కడ ఓన్లీ 3 గ్రహాలు మాత్రమే మంచిళ్ళలో ఉన్నాయి. అందులో కూడా ఓన్లీ సూర్యుడు బుధుడు మాత్రమే మనకు కేంద్రాల్లో ఉన్నారు. గురువు ఏంటంటే ధనంలో ఉన్నారు. సో ఇప్పుడు మిగిలిన ఉన్నటువంటి అన్ని గ్రహాలు అంటే 5 గ్రహాలు దుస్థానాల్లోనే ఉన్నాయి. శుక్రుడు అంటే భాగ్య ధనాధిపతి తృతీయంలో ఉన్నారు. అలాగే షష్టమంలో కుజ రాహుల కలయిక ఉంది. అష్టమంలో శనిచంద్రుల కలయిక ఉంది. వ్యయంలో కేతు ఉన్నారు. సో ఇప్పుడు ఈ జాతకం చూసేటప్పుడు ఇది మంచి జాతకమా? నేను చెప్పేది డీప్గా చూడకండి. జస్ట్ చూసేటప్పుడు గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ
దుస్థానాల్లోనే ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా ఎటువంటి కలయికలో ఉన్నాయి చూడండి అక్కడ. 6వ ఇంట్లో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. 8వ ఇంట్లో చంద్రుడు శని కలిసి ఉన్నారు. అది కూడా నార్మల్ శని కాదు, వక్రించిన శని వాళ్ళు కలిసి ఉన్నారు. వ్యయంలో కేతు ఉన్నారు. తృతీయంలో శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో ఉన్నటువంటి నవగ్రహాలలో 2 గ్రహాలు మాత్రమే కేంద్రంలో ఉన్నాయి. ఆ 2 వదిలేస్తే మిగిలినవన్నీ బాలేదు కదా. ఈవెన్ గురువు కూడా శత్రుక్షేత్రంలోనే ఉన్నారు. సో నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు గురువు బాధకుడయ్యి అక్కడ శత్రుక్షేత్రం ఉండడం మంచిది కాదు. శుక్రుడు భాగ్యాధిపతి అయ్యి శత్రుక్షేత్రం ఉండడం మంచిది కాదు. 6వ ఇంట్లో కుజుడు అది రాహువుతో పాటు కలిసి ఉండడం మంచిది కాదు. 8వ ఇంట్లో చంద్రుడు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే చంద్రాష్టమం అంటేనే పుట్టినప్పటి నుంచి బాలరిష్టం వచ్చేస్తుంది. సో చంద్రాష్టమము, దానికి తోడు వక్రించినటువంటి శని అక్కడ ఆయనతో పాటు కలిసి ఉండడం అది మంచిది కాదు. సో నవగ్రహాలలో 7 గ్రహాలు డ్యామేజ్ అయిపోయాయి. కేతు వ్యయంలో ఉండడం మంచిది అనుకోండి, ఎందుకంటే వ్యయంలో కేతు మంచి చేస్తారని చెప్తారు. సో అదొకటి ఎక్సెప్షన్ వదిలేద్దాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ 7 గ్రహాలు చెడిపోయాయి అన్నట్టు భావించాలి మీరు ఈయన జాతకంలో. కానీ 7 గ్రహాలు చెడిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఎలా ఉండాలి అంటే 9 ప్లానెట్స్ 7 ప్లానెట్స్ కనుక చెడిపోతే ఆయన లైఫ్లో మినిమం ఒక 80% ఆఫ్ ద లైఫ్ ఆయనకు చెడ్డగా జరగాలి, అంటే చెడిపోయి ఉండాలి. కానీ నిజ జీవితంలో ఆయనకు అలా జరిగిందని కనుక చూసుకుంటే ఈయన జన్మించింది కేతు దశలో జన్మించారు. 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉండేటప్పుడు అశ్విని నక్షత్రం 3వ పాదంలో జన్మించారు. సో కేతు దశ ఆయనకు మంచిగానే జరిగింది. ఎందుకంటే కేతు వ్యయంలో ఉన్నా కూడా ఆయన సింహంలో ఉన్నారు, అది మంచి పొజిషనే. ఇంకా చెప్పాలంటే మోక్షస్థానంలో కేతు ఉండడం వల్ల ఇంకా రాజయోగాన్ని ఇస్తారు ఆయన. సో చెప్పాలంటే కేతు దశ ఆయనకు 3 సంవత్సరాలు మంచిగానే జరిగింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, కేతువు తర్వాత శుక్రదశ వచ్చింది ఆయనకు. సో శుక్రదశ అనేది ఆషామాషి దశ కాదు, అది 20 ఇయర్స్ ఉండే దశ. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 20% ఆఫ్ ద పీరియడ్ శుక్రదశ ఒక్క దశ బాగుంటేనే జరిగిపోతుంది. సో అలా డిసైడ్ చేసేటటువంటి దశ ఆయనకు. సో ఆ శుక్రదశ ఆయనకు 1972లో స్టార్ట్ అయింది. 1972 నుంచి 1992 వరకు జరిగింది. అంటే ఆయనకు 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు శుక్రదశ జరిగింది. సో ఆయన యొక్క చైల్డ్హుడ్, ఆయన యొక్క ప్రైమరీ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా శుక్రదశలోనే జరగాలి. ఇప్పుడు శుక్రుడు ఆయనకు మంచి చేశారో చెడు చేశారని అంటే శుక్రుడు ఆయనకు పార్షియల్గా మంచి చేశారు. అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు మంచి విద్యను ఇచ్చారు. ఎడ్యుకేషన్లో బ్రేక్ లేదు. ఆయన ట్రిపుల్ చదువుకున్నారు, బ్యాచిలర్స్ చేశారు, పీజీ కూడా చేశారు, ఆయన మాస్టర్స్ చేశారు. కానీ శుక్రదశలో జరిగిన ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు 1989లో, అంటే ఆయనకు అప్పుడు 20 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో ఎందుకు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని అంటే భాగ్యాధిపతి దశ అంటే పితృస్థానాధిపతి దశ పాపకర్తృ యోగంలో ఉండి ఆయన ఉన్నది కూడా ఎలా ఉన్నారు, కుజుడి రాశిలో. కుజుడు శత్రువుతో పాటు కలిసి గ్రహ యుద్ధంలో ఇన్వాల్వ్ అయినారు అక్కడ. సో శుక్ర దశలో ఆయనకు వాళ్ళ ఫాదర్ యొక్క లాస్ ఒకటి పెను ప్రమాదం. అది కూడా ఎప్పుడు జరిగింది అని అంటే శుక్రదశ స్టార్టింగ్లో కాదు, శుక్రుడు ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేటప్పుడు, అంటే శుక్రదశ అయిపోవడానికి ఇంకొక 3 సంవత్సరాలు ఉండగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో అదొక మేజర్ లాస్ ఆయనకు శుక్రదశ జరిగింది. సో ఈ శుక్రుడు ఒక్క దశలో ఆయనకు ఎడ్యుకేషన్ అంటే చదువు, ఆ శుక్రుడి దశలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ కండిషను, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అట్మాస్ఫియరు, వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ ఏదైతే ఉందో ఆయన యొక్క బాల్యం అనేది మంచిగానే జరిగింది. 97% బాగానే జరిగింది, ఆయనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే శుక్రుడి తర్వాత ఆయనకు సూర్యదశ వస్తుంది. సో మెయిన్గా ఈ కన్యా లగ్నానికి ఏంటంటే సూర్యుడి తర్వాత వచ్చే అన్ని దశలు పాపగ్రహ దశలే. సూర్యదశ ఒక 6 ఇయర్స్, చంద్రదశ ఒక 10 ఇయర్స్, తర్వాత కుజుడి యొక్క దశ 7 ఇయర్స్. సో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 23 ఇయర్స్ వాళ్లకు పాపగ్రహ దశలు జరుగుతాయి. సో ఈ పాపగ్రహ దశలు ఈయనకు ఎలా జరిగాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి, ఆయనకు సూర్యుడి దశ 1992 నుంచి 1998 వరకు జరిగింది. సో సూర్యుడి దశలో ఆయనకి ఏమైనా చెడు జరిగిందని అంటే ఏం చెడు జరగలేదు ఆయనకు. ఇంకా చెప్పాలంటే ఆయనకు రాజయోగం జరిగింది. ఎందుకు ఆయన రాజయోగం ఇస్తున్నారు అని అంటే వ్యయాధిపతి ఒక మోక్ష త్రికోణం, వ్యయస్థానం అనేది. చతుర్థ స్థానం అనేది ఇంకొక మోక్ష త్రికోణం. సో ఒక మోక్ష త్రికోణాధిపతి ఇంకొక మోక్ష త్రికోణంలో ఉండడం అనేది మనకు రాజయోగం అవుతుంది. ఉన్నది కూడా ఎలా ఉన్నారు, ఆయన మూల నక్షత్రంలో మిత్రుడి నక్షత్రంలో ఉండి కేతు కూడా సింహ రాశిలో ఉన్నారు. ఒక రకంగా ఇది కూడా మనకు పరివర్తన లాంటిదే.
కేతువు సూర్యుడి రాశిలో ఉండడం, సూర్యుడు కేతు నక్షత్రంలో ఉండడం కూడా అది కూడా ఒక రకంగా పరివర్తన యోగంలాగే బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు సూర్యుడికి రావాల్సిన నక్షత్ర బలం వస్తుంది. ఎలా ఉన్నారు అక్కడ ఆయన? మిత్రుడి స్థానంలో అంటే గురువింట్లో మిత్రుడితో పాటు కలిసి అంటే బుధుడితో పాటు కలిసి ఉన్నారు అక్కడ. సో లగ్నాధిపతితో ఒక మోక్ష త్రికోణంలో ఇంకొక మోక్ష త్రికోణాధిపతి మిత్రుడి నక్షత్రం ఉండేటప్పుడు ఆయన రాజయోగాన్ని ఇస్తారు. అంటే కరెక్ట్గా ఆయనకు 1992లో సూర్యుడి దశ స్టార్ట్ అయితే 1993లో ఆయనకు మ్యారేజ్ అయింది. 1997లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు, అంటే పాలిటిక్స్కి వెళ్తున్నారు ఆయన. సో ఎందుకు పాలిటిక్స్కి వెళ్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సూర్యుడి దశలో ఆయన పొలిటికల్ ఎంట్రీ 1997లో కాంగ్రెస్లో ఆయన జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళకు ముందుగానే పొలిటికల్ లినియేజ్ ఉందనుకోండి, కానీ డైరెక్ట్గా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ నాన్నగారో పాలిటిక్స్లో లేరు. వాళ్ళ దూరపు సంబంధం ఎవరో పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈయన పొలిటికల్గా ఎంటర్ అవుతున్నారు. 1997లో అంటే సూర్యదశలో ఆయనకు రాజకీయ ప్రవేశం అనేది జరిగింది అక్కడ. మీరు ఇప్పుడు గమనించాలి, అంటే వ్యయాధిపతి దశ మనకు చెడు చేయాలి కదా. 12th లార్డ్ ఎప్పుడు చెడు చేసేస్తారు, 12th లార్డ్ ఎప్పుడు వ్యయాన్ని ఇచ్చేస్తారు. 12th లార్డ్లో మనకు ఎప్పుడు మనం ఎక్కువ కోల్పోతాము, ఎక్కువ నష్టపోతాము, ఎక్కువ పోగొట్టుకుంటామని అనుకుంటాం కదా. సో ఇక్కడ పోగొట్టుకోవడం కానీ, నష్టపోవడం కానీ, చేజార్చుకోవడం కానీ ఏది జరగలేదు ఆయనకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 25 ఏళ్లకు కరెక్ట్గా ఆప్టిమమ్ ఏజ్లో ఆయనకు మ్యారేజ్ జరిగింది. 25 ఇయర్స్కి మ్యారేజ్ జరిగింది. ఈ సూర్యుడి దశ తర్వాత నెక్స్ట్ చంద్రుడి దశ. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ దశ. ఎందుకంటే కన్ఫామ్గా ఈ లగ్నానికి చంద్రుడు చెడే చేయాలి. ఎందుకంటే నార్మల్గానే కన్యా లగ్నానికి చంద్రుడు పాపగ్రహము. అందులోనూ ఆయన ఎలా ఉన్నారు? అష్టమంలో ఉన్నారు. పోనీ అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నారు అని అంటే శనితో పాటు కలిసి ఉన్నారు. పోనీ ఆ శనీశ్వరుడు ఏమైనా మంచి శనీశ్వరుడు అంటే వక్రించిన శనీశ్వరుడు. పోనీ ఎవరు నక్షత్రంలో ఉన్నారు? కేతు నక్షత్రంలో అంటే అశ్విని నక్షత్రంలో ఉన్నారు, శత్రు నక్షత్రంలో ఉన్నారు. సో ఇలాంటి చంద్రుడు ఆయనకు ఎంత చెడు చేయాలి అంటే ఆయన లైఫ్లో ఆయనకు విపరీతమైన కష్టాలు, మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి, తల్లి చనిపోవడం కానీ, తల్లికి ఏదైనా కీడు జరగడం కానీ, తల్లి తరపున బంధువులు ఎవరైనా చనిపోవడం కానీ, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ, తిండికి కూడా దిక్కులేనటువంటి కష్టాలు రావడం కానీ ఇలాంటివి ఇవ్వాలి. నార్మల్గా చంద్రుడు 11th ఇలా చెడిపోయినప్పుడు, 8th ఇలాంటి చెడిపోయినప్పుడు. కానీ ఇక్కడ చంద్రదశ ఆయనకు అలా జరిగిందనంటే కరెక్ట్గా చంద్రదశలో ఆయనకు కేపీటీసీఎల్ మెంబర్గా ఆయనను అపాయింట్ చేస్తూ ఉన్నారు. ఏంటి 1998లో ఆయనకు చంద్రదశ స్టార్ట్ అయింది. 2004లో ఆయనకు కేపీటీసీఎల్ మెంబర్షిప్ ఇస్తున్నారు, అంటే కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్. అంటే ఇది ఒక గవర్నమెంట్లో నామినేటెడ్ పదవి అనుకోండి. అంటే ఆయన ప్రజల ఓట్లు ఆశించకుండా హైకమాండ్, పార్టీ హైకమాండ్ నుంచి ఆయనకు ఒక నామినేషన్ అంది. పార్టీ హైకమాండ్ ఆయనను అపాయింట్ చేస్తూ ఉంది. ఇది రాజయోగం కాదా? అంటే జనరల్గా మనం చూసేటప్పుడు చంద్రుడు చెడిపోయినారు, చంద్రదశ బాగుండదని చెప్తాం కదా. కానీ ఇక్కడ ఎందుకు మంచి జరిగిందని అంటే జాగ్రత్తగా గమనించండి. చంద్రుడు అక్కడ శనితో పాటు కలిసి ఉన్నా కూడా ఆ శని ఎలా ఉన్నారు? అక్కడ వక్రించి ఉన్నారు. నార్మల్గా అది మంచిది కాదు. కానీ నీచబడి శనీశ్వరుడు వక్రించి ఉండేటప్పుడు శనిని మీరు ఉచ్చంగా భావించాలి. నంబర్ 1 అంటే శనీశ్వరుడు అక్కడ ఉచ్చబడి చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు. అది కూడా వాళ్ళ కంజంక్షన్ ఎలా ఉంది అని అంటే చాలా క్లోజ్ కంజంక్షన్ అది. చంద్రుడు 7 degreesలో ఉన్నారు, శనీశ్వరుడు 8 degreesలో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఓన్లీ 1 degree మాత్రమే వాళ్ళకు గ్యాప్ ఉంది. అలాంటప్పుడు చంద్రుడు ఆయనకు ఏమైనా చెడు చేశారని అంటే చెడు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనకు పదవిని ఇచ్చారు, ఇంకా చెప్పాలంటే ఆయనకు రెప్యుటేషన్ ఇచ్చారు, పొలిటికల్గా మంచి బూస్టప్ని ఇచ్చారు. ఇమ్మీడియట్లీ చంద్రుడి తర్వాత నెక్స్ట్ కుజదశ వచ్చింది ఆయనకు. అది 2008 నుంచి 2015 వరకు జరిగింది. ఈ కుజదశలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుంది 2012లో. ఇది ఇంకా గమ్మత్తు. ఎందుకంటే కుజుడు 6వ ఇంట్లో ఉన్నారు, రాహుతో పాటు కలిసి ఉన్నారు. అలాంటప్పుడు కుజదశ ఎలా జరగాలి? కుజుడు చెడు చేసేయాలి కదా. ఎందుకంటే కన్యా లగ్నానికి అత్యంత పాపగ్రహం కుజుడే. సో అలాంటి కుజుడు రాహుతో పాటు కలిసి 6వ ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి? అది ఎవరి ఇంట్లో ఉన్నారు? శని ఇంట్లో, శత్రుక్షేత్రంలో శత్రువుతో పాటు కలిసి దుస్థానంలో పాపగ్రహం అయి ఉండి దుస్థానాధిపత్యం వహించినటువంటి కుజదశ కన్యా లగ్నానికి ఎలా ఉండాలి? విచ్ఛిన్నం చేసేయాలి ఆ దశ నార్మల్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎందుకు అని అంటే కుజుడు శని ఇద్దరు పరివర్తనలు ఉన్నారు, అది మీరు గమనించాలి.
శనీశ్వరుడు మేషంలో, కుజుడు కుంభంలో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, కుజుడు మేషంలో ఉన్నట్టు శని కుంభంలో ఉన్నట్టు కూడా మీరు భావించవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కుజదశలో ఆయనకు విపరీత రాజయోగం అనేది హయ్యెస్ట్ స్కేల్లో జరుగుతుంది అక్కడ. అంటే షష్టమాధిపతి, అష్టమాధిపతి ఇద్దరు పరివర్తనలో ఉన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ విపరీత రాజయోగం. అందులోనూ పరివర్తనలో చెందేటప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, పాపత్వం పొంది ఉన్నారు ఇద్దరు. అంటే శని కూడా రాహుతో పాటు కలిసినట్టు అవుతుంది, కుజుడు శనితో పాటు పరివర్తన చెందుతున్నట్టు అవుతుంది. అంటే నైసర్గిక పాపగ్రహాలు దుస్థానాల్లో ఉండి పాపత్వం చెంది పరస్పరంగా పరివర్తన చెందేటప్పుడు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ లాగా మనకు ఆ విపరీత రాజయోగాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసిస్తుంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యే పదవి కాదు, ఎమ్మెల్సీ పదవి. అంటే ఎమ్మెల్సీ పదవి అంటే ఆయన ప్రజల్ని ఓట్లాడగాల్సిన పని లేదు, పార్టీనే ఆయనను తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేస్తుంది. అంటే ఆయన ప్రమేయం లేకుండా, ఆయన 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 పదవిని ఆశించకుండా ఉన్నా కూడా పార్టీనే తీసుకెళ్ళి ఆయనకు పదవిస్తుంది. అంటే ఇది ఇంకెంత పెద్ద రాజయోగం ఆలోచించండి. పోనీ ఈ కుజదశ అయిపోయిన తర్వాత మళ్ళీ రాహుదశ జరుగుతుంది. ఈ రాహుదశ ఏమైనా చెడు చేసిందని అంటే, రాహుదశలో మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్సీ అయ్యారు. అంటే ఆయనకు కరెక్ట్గా చూసుకోండి మీరు, శుక్రదశ 20 ఏళ్ళు 3వ ఇంట్లో జరిగింది, సూర్యదశ 6 ఏళ్ళు వ్యయాధిపతి దశ, చంద్రదశ 10 ఏళ్ళు 8వ ఇంట్లో జరిగింది, కుజదశ 7 సంవత్సరాలు 6వ ఇంట్లో జరిగింది, మళ్ళీ కుజుడి తర్వాత రాహుదశ 18 సంవత్సరాలు 6వ ఇంట్లోనే జరుగుతుంది. సో జీవితం అంతా ఆయనకు జరిగినవన్నీ దుస్థానాధిపతుల్లోనో లేకపోతే దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశలోనే జరిగింది. కానీ ఒక్క దశ కూడా ఆయనకు కేంద్రాధిపతి దశ లేకపోతే కేంద్రాల్లో ఉండే గ్రహ దశ జరగలేదు ఆయనకు. కానీ ఆయన పాలిటిక్స్లో రాణించారు. అది ఆయన కోరుకోకుండా ఉన్నా కూడా పదవి అనేది ఆయనను అలంకరించింది. అంటే పార్టీనే ఆయనను తీసుకెళ్ళి పార్టీనే ఆయనకు పదవి ఇచ్చింది, పదవిని కట్టబెట్టింది. సో అలాంటప్పుడు ఏంటంటే, ఒక జాతకం చూసేటప్పుడు దుస్థానాల్లోనే గ్రహాలు ఉన్నాయనంటే చెడ్డ జాతకము, లేకపోతే దుస్థానాధిపతుల గ్రహాల దశలు జరిగితే అవన్నీ చెడు దశలు అని చెప్పి మనం భావించకూడదు. ఈయనకు లైఫ్లో చెడ్డదేం జరగలేదంటే, ఆయనకు పెళ్ళయింది కానీ ఆయనకు పిల్లలు లేరు. సో అది కూడా ఎందుకు అని అంటే శనీశ్వరుడే. ఇందాక నేను చెప్పినట్టు ఏ గ్రహం కూడా మనకు కంప్లీట్ యోగాన్ని ఇచ్చేది, కంప్లీట్ దోషాన్ని ఇచ్చేది. సో ఇదే శనీశ్వరుడు ఆయనకు విపరీత రాజయోగంలో పదవిని ఇస్తూ ఉన్నారు. రాజకీయంగా ఆయనకు రావాల్సిన నేము, ఫేము, ప్రఖ్యాతి ఇలాంటివి ఇస్తూ ఉన్నారు శనీశ్వరుడే. ఎందుకంటే 6వ ఇంటి అధిపతి బలంగా లేకపోతే పోటీని తట్టుకొని నిలబడలేరు ఏ ఫీల్డ్లో అయినా సరే. ఆ శనీశ్వరుడు 6వ ఇంటి పరంగా మంచి చేస్తున్నారు, కానీ 5వ ఇంటి పరంగా ఆయన చెడిపోయారు అక్కడ. ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో ఉండి అక్కడ చంద్రుడితో ఇంకొక శత్రువుతో పాటు కలిసి మళ్ళీ ఇంకొక శత్రువుతో పాటు పరివర్తన చెంది, అంటే అష్టమాధిపతితో పరివర్తన చెంది ఉండేటప్పుడు పంచమ స్థానం అనేది విపరీతంగా పాపత్వం చెందుతుంది. అలాగే పంచమ స్థానం కూడా పాపకర్తృయోగంలో ఉంది ఆయనకు, కుజరాహుల మధ్య అలాగే సూర్యుడి మధ్య ఇరుక్కుని ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు కలగడం అనేది ఒక ప్రాబ్లం వచ్చేసింది ఆయనకు. పిల్లలు లేరు, కానీ ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతుర్ని అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. అదొక్కటి వదిలేస్తే లైఫ్లో ఆయనకు పెద్ద పెద్ద సెట్ బ్యాక్స్ అయితే ఏం లేదు. ఇంకా చెప్పాలంటే పొలిటికల్గా రాణించారు, పదవిని అనుభవించారు. అది కూడా ఏంటి, ఆయన అడుక్కుని పదవిలోకి వెళ్ళింది కాదు, పదవి ఆయనను వెతుక్కుని వచ్చింది. సో ఇలాంటి జాతకాల్లో ఏంటంటే గ్రహాలు దుస్థానాల్లో ఉన్నా కూడా మంచి చేస్తాయి, దుస్థానాధిపతి దశలు జరిగినా కూడా మంచి జరుగుతుంది. సో మీ జాతకంలో కూడా ఏదైనా గ్రహాలు కనుక దుస్థానంలో ఉంటేనో లేకపోతే దుస్థానాధిపతి దశ జరుగుతూ ఉంటేనో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలించేటప్పుడు కొన్నిసార్లు కేంద్ర కోణాల్లో ఉండి జరిగేటటువంటి యోగ గ్రహ దశల కంటే దుస్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహ దశలే ఇంకా మంచి చేస్తాయి మనకు. ఓకేనా? సో ఇంతవరకు ఈ వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.